ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి పొట్టి శ్రీరాములు అమరజీవిగా మనందరి మధ్యలో చిరస్థాయిగా మిగిలారని, అహింస హరిజనోద్ధరణ కోసం పనిచేసిన మహనీయుడు చూపిన బాటలో మనందరం ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. పొట్టి శ్రీరాములు 72వ వర్ధంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు కూడలి వద్ద నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్తో కలిసి హాజరై అమరజీవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు విశేష కృషి చేసిన మహాపురుషుడు పొట్టి శ్రీరాములని అన్నారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యం, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కోసం పనిచేసిన ఆయన ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొని స్వాతంత్ర అనంతరం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలు సైతం అర్పించిన ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములు అన్నారు. ఆయన పేరుతో జిల్లా ఉండటం ఆయన త్యాగాలకు గుర్తుగా నిలుస్తాయన్నారు. అటువంటి మహనీయుణ్ణి ప్రతి ఒక్కరూ స్మరించుకోవలసిన తరుణం ఇదని కలెక్టర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొట్టి శ్రీరాములు ఆ రోజు 1952 ఆమరం అర్చన చేస్తూ మన మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి ఆంధ్రప్రదేశ్ ఒక లింగ్విస్టిక్ స్టేట్గా ఒక డివిజన్ మన పొట్టి శ్రీరాములు వల్ల మనకి జరిగింది. కాబట్టి ఈరోజు 15 డిసెంబర్న స్టేట్ గవర్నమెంట్ ఆదేశం మేరకు మనం ఆత్మార్పణ డే ఈరోజు మనం పాటిస్తున్నాం. దీనికి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు నిన్ననే మన అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు ఏమేం చేశారు, ఆ రోజు ఎలా మనం పాటించాలి, ఈ తెలుగు రాష్ట్రాలు కానీ ఈ మద్రాస్ కాన్స్టిట్యుయెన్సీ నుంచి విభజన ఎలా జరిగింది, దీనికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరిగింది. దీనికినే కొన్ని డిబేట్ కానీ కొన్ని ఎస్ఎరాటిక్ కాంపిటీషన్స్ కూడా మనం చేసాము. మనకి ఈ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు రావడం, మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం, అదే మన ఆంధ్రప్రదేశ్ వల్ల ఇంకా ఎంటైర్ ఇండియాలో లింగ్విస్టిక్ స్టేట్స్ డివైడ్ అవ్వడం, మహారాష్ట్ర అవ్వచ్చు, కర్ణాటక అవ్వచ్చు, ఇక్కడ ఆంధ్ర అవ్వచ్చు, ఇంకా నార్త్లో కూడా కొన్ని, తమిళనాడు అవ్వచ్చు, నార్త్లో కూడా కొన్ని స్టేట్స్ అవ్వచ్చు. అది అప్పుడు స్టార్ట్ అయింది 1952 ఆ ఇయర్లో స్టార్ట్ అయింది. కాబట్టి మనం స్టేట్ గవర్నమెంట్ ఆదేశం మేరకు ఈరోజు ఈ డే మనం పాటిస్తున్నాము. దయచేసి అందరూ శ్రీ పొట్టి శ్రీరాములు చెప్పిన అన్ని అంశాలు పాటించమని అందరికీ నేను మీడియా మిత్రుల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను.